వెల్కమ్ టు శేఖర్ మీడియా ఫ్రెండ్స్. ఎన్టీఆర్కు కౌంటర్ వేసిన బాలయ్య మరో రచ్చ షురు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాలకృష్ణ ఈ నడుమ నందమూరి కుటుంబంలో ఒకరొకరు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బాలయ్య ఫ్యాన్స్కు మధ్య వార్ జరుగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడు బాలయ్య వ్యాఖ్యలతో అది ఎప్పటికప్పుడు బయటపడుతూనే వస్తుంది. కాగా బాలయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీని గెలిపించడం కోసం చాలా నియోజకవర్గాలు తిరుగుతూ కష్టపడ్డారు. తాజాగా కాజల్ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేశారు బాలయ్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్న మూవీ సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై లేడీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. జూన్ 7న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ ఈవెంట్ను నిర్వహించారు. బాలయ్య వచ్చి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 40 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కెమెరాను మిస్ అయినట్టు తెలిపారు. అయితే ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదన్నారు. ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన ఆయన వారసులు కారని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచే వారే ఆయన వారసులని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి చేశాడని అంటున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేయట్లేదు కాబట్టి ఆయన వారసుడు కాదు అని ఇండైరెక్ట్గా బాలయ్య చెప్పేశాడని అంటున్నారు. దీనిపై జూనియర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బాలయ్యకు ఏం తెలిసిన అలా కామెంట్ చేశాడని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంత కష్టపడితే ఇవాళ కావాలనే పక్కన పెట్టేసినట్టు గుర్తు చేస్తున్నారు. అటు బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ అభిమానులను గట్టి కౌంటరే వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి.